తిరుపతి నగర ప్రజల ఆరోగ్యం మరియు ఆహ్లాదం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. బైరాగిపట్టణంలోని పద్మావతి పార్కులో సుమారు 35 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన ఓపెన్ జిమ్ ని ప్రారంభించారు. జిమ్ ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే పార్కులో ఉన్న వాకర్లతో కలిసి వాకింగ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలతో ముచ్చటించి పార్కులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ మరియు లైటింగ్ సిస్టమ్ పనితీరును స్వయంగా పరిశీలించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలోని 10 పార్కులను ₹1 వ్యయంతో అభివృద్ధి పరిచామని ఎమ్మెల్యే వెల్లడించారు. నగరంలోని అన్ని పార్కుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, పద్మావతి పార్కును 35 లక్షలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవాలని, రోజుకు కనీసం 1 గంట పాటు వాకింగ్ చేయాలని ఆయన సూచించారు. పిల్లలు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లో కూడా రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. నగర సుందరీకరణలో భాగంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. బాగా ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి. చదువు ఆటలు రెండు బాగా. రాజా రమేష్, మీరుగా ఎన్నికపోతే అంతా అందరూ మీరు ముందు ఎన్నికపోతే బాబన్నా వర్మన్నా సార్ సార్ గారు సార్ జిమ్ కార్యక్రమాన్ని అలాగే పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నారు. నన్ను గమనించదా కొంచెం కొత్తది కదా కొంచెం ఉన్నా బాబు నొప్పులు వస్తాయి కాళ్ళు. బాగుంటుంది తీసుకో. వెంకటేశ్వర రావండి సార్. జాయింట్ పెయిన్స్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ వెంకటేశాయ. తిరుపతి నగరంలో పద్మావతి పార్క్ ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ నిధుల నుంచి కూడా దాదాపు 35 లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు చేసి వాకింగ్ ట్రాక్ మరి ఓపెన్ జిమ్కు ఇవన్నిటిని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది ప్రజలకు సౌకర్యార్థంగా వాకర్స్కి అనుకూలంగా ఉండే తిరుపతి నగరంలో నడిబొడ్డులో ఈ యొక్క పద్మావతి పార్క్ ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇంకా అభివృద్ధి చెందాలని ఎన్నికల ముందు కూడా మేము చెప్పడం జరిగింది. తిరుపతి నగరంలో అన్ని పార్కులకు కూడా
అభివృద్ధి చేస్తామని ఈరోజు ఈ 1.5 సంవత్సర కాలంలోనే దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి 11 పార్కులు కూడా అభివృద్ధి పదంలో చేయడం జరిగింది. వాకింగ్ ట్రాక్లు, ఎక్కువగా ఓపెన్ జిమ్లు మరమ్మతులు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ప్రతి పార్కులో కూడా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ఈ వేసవి కాలంలో రద్దీలో ఇక్కడ పద్మావతి పార్కులో కూడా చలివేంద్రం కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఇక్కడున్న చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి ఆరోగ్యాన్ని పరీక్షించుకోవచ్చు. ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచి వాకింగ్ 1 గంట సేపు తిరిగితే వ్యాయామం శారీరకంగా ఉల్లాసంగా రోజంతా సంతోషంగా గడపచ్చు. కాబట్టి ఈ వాకింగ్ అనేది ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి వయసు అయిన పెద్దల వరకు కూడా చాలా అవసరం. దాంతోపాటు చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేసుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుందనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో అందరిని భాగస్వాములు చేసిన మమ్మల్ని అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన పద్మావతి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఇక్కడ ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి ఇచ్చేసినటువంటి శ్వేత హాస్పిటల్ డాక్టర్ జయ రెడ్డి గారికి, అదేవిధంగా మన డాక్టర్ రెడ్డప్ప గారికి, మన బైరేపట్నం నందు ఉన్నాము. మనం ఇక్కడ ఈరోజు అధునాతనమైన జిమ్ను కూడా మన ఎమ్మెల్యే చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే మన IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ AR రెడ్డి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ కూడా ఫ్రీగా మనం కండక్ట్ చేసుకొని ఈ బైరేపట్టేడు ప్రజల ఆరోగ్యం కోసం ఆహర్నిశలు ఆలోచించాలని ఇది చేయడం జరిగింది. అలాగే మన రతన్ టాటా సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం, ఎందుకంటే సమ్మర్లో ప్రతి ఒక్కరికి డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల నీరు మజ్జిగ ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్క చోట ఇప్పుడే ఈరోజు స్టార్ట్ చేసాము. మొదటి కౌంటరు రతన్ టాటా సేవా సమితి ఆధ్వర్యంలో. ఎందుకంటే రతన్ టాటా అంటేనే మనకు తెలియని ఇది లేదు. భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలు అంతటికి కూడా విలువలతో కూడిన వ్యాపారం ఎలా చేయాలో తెలిసింది. అలాగే ప్రజాసేవ కోసం ఎలాంటి నిస్వార్థంగా భారతదేశ అభివృద్ధి కోసం, భారతదేశ పేదరిక నిర్మూలన కోసం ఎలాంటి పనులు చేయాలో మనకు నేర్పించాడో ఆయన నేర్పించిన దారిలో మేమందరూ నడుస్తూ భారతదేశ అభివృద్ధికి మేమందరూ తోడ్పడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.